అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 167 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లత, ఓ లత. వస్తానా. తెచ్చినావా రాజు? అవును లత, ఇగో కళ్ళు కుండ ఉన్ను చేపలు తీసుకొచ్చిన. ఎంతనట చేపలకు? 150 రూపాయలకు కిలా. ఈ 600 అనుకో రాదు. 600 చేపలు, ఇగో 500 కళ్ళుకుండ. సరే ఇస్తలే. మటను తీసుకొచ్చిండా మీ బాపు పొయ్యి? తీసుకొచ్చిండు. పొయ్యి మీద వేస్తానా. సరే లత, మరి ఇవి తీసుకో. ఇక మేము అప్పటి వరకు వస్తాం గాని అయినాక ఫోన్ చెయ్యి. సరే చేస్తా. ఓ లతవ్వా, గా కళ్ళుకుండ గదే చాలా బిడ్డ, బాగానే మందికి చెప్పినానంటావు. 500దే కళ్ళు సరిపోదా? ఏం చాలుతుందవ్వా, మంది లేరా? ఆ నర్సవ్వ ఇట్లా తెల్లగళ్ళు తాగరా ఏంది? మనిషికో 2 గ్లాసులు. అవునా, సరే ఇంకో 200ది ఎప్పుమంట తీయే సాలకపోతే ఇట్లా. సరే ఇద్దే అయ్యి ఆడ పెడతా మెల్లగా కళ్ళుకుండా. తీసుకపో. నువ్వు మందు తాగుతలేవా? ఎర్రమంది ఇట్లా తాగుతలేనే, బంద్ చేసిన. ఇక తాగుత కథ వేరుంటది. తాగద్దు, మంచిది కాదు గాని. సరే తి టీ రాజు అది. ఒక్కదాని ఎత్తానవా? ఎవరినన్నా సోపతికి రమ్మంటే ఏమో. అమ్మున్నది కదా, అమ్మ నేను ఇద్దరం చెప్తాను. సరే లత, నాకు పనులున్నాయి. పనులన్నీ వేసుకున్నాక తొందర వేసుకున్నాక వస్తా మధ్యాహ్నం వరకు. గదే మరి తొందరరా, మర్చిపోకు. ఏం మర్చిపోను అత్తగాని. సరే పోయిరా. 4 కిలోల చేపల్ని కొన్ని పులుసు పెట్టాలి, కొన్ని ఫ్రై చేయాలి. అబ్బా, ఇలా రోగం తిరుగుతుంది వంటకు. పాప మా అమ్మనేమో అన్ని పోషిస్తుంది. ఇగో అమ్మ, చేపలు వచ్చినాయి. పాపునంతా కడిగి రాకుమనపోయినావు. అక్కడనే ఎవరో రాకి కోసి ఇచ్చిరట్నే 50 రూపాయలు ఇచ్చిండట రాజు. అబ్బా మంచి పని అవ్వా, ఓ బాధ తప్పింది. సరే ఇక పొయ్యి మీద వెయ్యి. చింతపండు నానబెట్టినావానే? నానబెట్టిన బిడ్డ. సరేది, ఆ పూరీలు తాలుపో. నేను ఈ కూరలు పొయ్యి మీద ఎత్తా, అంతవరకు నువ్వు తాగుతావు. ఒకటి అయ్యే వరకు పూరీలు కాలవచ్చు. సరే. బావా, ఏమైంది? తిన్నావా? దోశలు తిన్నా బావా. ఇవాళ ఎందుకు దోశలు? మరి అన్నం తినలేదా? ఇవాళ మా ఫ్రెండ్ భోజనానికి ఇన్వైట్ చేసింది. ఇక అన్నం కూర ఎందుకు వండుడు అని దోశలకు నానబెట్టిన పోసిన, అవే తిన్నా. ఇక పిల్లలు అవే తిన్నారు, అవే పెట్టుకొని స్కూల్కి పోయారు బడికి. అవునా, సరే ఎందుకు? ఏం దావతి అలా? ఆమె ఇల్లు కట్టుకున్నది అయితే అప్పడుసుంది, మాకు దావత్ ఇయ్యలేదు. ఇవాళ ఇస్తున్నారు రారి అని అన్నది. ఇక అందుకే వంట చేయలేదు. అవునా, మీ ఆయన కూడా వస్తాడా? వస్తాడు, ఇద్దరం పోతాం. గదే మరి రేపు షాపింగ్ వస్తానవా? వస్తా బావా, రేపు పోదాం. గదే మరి నేను మీ ఊరి చివరకు వస్తా బైక్ వేసుకొని. ఇక మరి నాతో వచ్చేయి. సరే బావా. సరే మా ఆయన వస్తాడు, మళ్ళీ చేస్తా. సరే. ఈ మనిషి ఎటు వేస్తాడు? దోశలు తినిపోయా అంటే ఇప్పుడే వస్తా అనుకుంటా వేయండు. ఎటు పోయినావు? పొద్దుగాలనే పోయినావు. ఏక చేపల కాడికి పోయినా. అయితే లతోళ్ళ బాపు కలిసిండు రాత్రి. గా చేపలు ఎవరికి చెప్తావో చెప్పయ్యా, రేపు 4 కిళ్ళన్నీ పట్టుకరా బిడ్డ, పైసలు ఇస్తుంది. నాకు ఆ జాడ తెలియదు పోదామని అంటే ఇక లత ఏడికి పోతుంది అని అన్నాడు. అంటే సరే తీయే బాపు అని చెప్పిన. ఇప్పుడు గదే చేపల కాడికి పోయినా, ఓ 4 కిళ్ళని పట్టుకొచ్చినా. వాళ్ళ ఇంటికాడ ఇచ్చి అత్తన్నా. అవునా, అయితే వాళ్ళ ఇంటికాడ కూడా పోతున్నావా ఇక నువ్వు? నేను ఊకేమిటి పోతా, ఇప్పుడు ఇచ్చి రావడానికి పోయినా. అవునా, సరే మరి వర్క్ వేసుకుంటావా లేకపోతే పొలం కాడికి వేస్తావా? ఆల్రెడీ నేను పొద్దుగాలనే పోయొచ్చిన పొలం కాడికి. ఇక మళ్ళా పోరాదని. ఇప్పుడు వర్క్ చేయాలి, 2-3 గంటలు పడుతుంది. ఇక 2-3 గంటలు అయ్యే వరకు అటు మధ్యాహ్నానికి భోజనం చేసి వద్దాం. సరే గాని కళ్ళు గిట్ల తెప్పిస్తుందా ఏంటి? తాగి అంత పిస వేయవు కదా నువ్వు. నేను మందెందుకు తాగుతున్నానే?
గదే తెల్లగల్లు అది ఎంత తాగినా ఎక్కనే ఎక్కది. ఏమో మరి తాగి ఏం చేస్తావో. నేనేం చేస్తా తాగి తాగి ఇంతంతా అన్నం తినేసి అచ్చుడే. అక్కడ మనం ఎందుకుంటాం వాళ్ళింటికాడ. సరేతి అన్నం తిందామంటే మా అక్క అన్నం వండలేదు. ఏం చేస్తాంది అన్నం వండకుండా? ఓ అక్క ఇక రాయే. ఏంద్రా? ఏమైందే ఇలా బియ్యం పెట్టలేదు? అయ్యో రాత్రి అన్నం ఉంటే పోపన్నం వేసిన చూడలేదా? వేసుకొని తినిపో. నేను మధ్యాహ్నం డిన్నర్ పోతానా, అత్తవారా నువ్వు? ఓ నీ డిన్నర్ చల్లగుండా ఇప్పుడేం పండుగలు ఉన్నాయి, ఇప్పుడేం ఫంక్షన్లు ఉన్నాయే. ఏగా లత అక్క తెలుసు కదా నీకు. లత నరేష్ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది చూసినావా? ఆమె ఆమె కొత్తిల్లు కట్టినప్పటిసింది దావతు ఇయ్యలేదట. ఏమో అందరికి దావత్ ఇస్తానన్నది దగ్గర దగ్గర వాళ్ళకు రమ్మన్నదిరా బంటి. అందుకే అటు పోతున్నాం. ఓహో గట్లేపు అందుకేనా నువ్వు అన్నం వండలేదు? లేకపోతే ఎప్పుడో అండుదువు ఎప్పుడో మింగుదువు. ఏమైందా అని నేను అనుకుంటానా. ఏ నైట్ అన్నం అంత అట్నే ఉండే పోపన్నం వేసిన బావది నటు వేండు. ఆ బావను కూడా ఆటే రమ్మన్నా. మరి నువ్వు కూడా ఆటే అత్తావురా? నీ అవ్వ ఇంట్లో ఎంతమంది ఉంటే అట్లా పోతారే. వాళ్ళ ఇంటికి ఒక్కరిని లెక్కేసుకుంటారు. మనం ముగ్గురం పోతే మనకెడ పెడతారే తిండి. ఏ గట్ల ఎయ్యదురా, మంచిదే లత. నీకు అందరు మంచోళ్ళే కానీ సరే తీ. ఆ పో పన్నమో గీ పన్నమో తింటా. ఇప్పుడు తింటే నాకు పొద్దుక్కడ దాకా ఆకలి కాదు. మరి పొద్దుకన్నా అంటుతావా లేకపోతే పొద్దుకి కూడా ఏదైనా డిన్నర్ ఉందని పోతావా? ఏ నాన్న ఎవడు పిలుస్తారా? ఊకే డిన్నర్లు ఉంటాయిరా. ఎప్పుడో ఒకసారి ఉంటాయి, ఉన్నప్పుడు పోవాలి రమ్మన్నప్పుడు. సరే తీయే అక్క. జర పోయిందని పోయినావు అని జల్దిరా. నేను ఇప్పుడే పోతున్నానరా, నువ్వు నన్ను ఇప్పుడే ఆగం చేయబడుతుంది. ఏమో మరి గట్లనే పోయినా పోతావు ఆ పచ్చనకు. నీకుంటారా ఆ పచ్చన, నాకేముండదు. అందుకే ఊర్లో ఉన్న అందరి ముచ్చట్లు నెత్తి మీద వేసుకొని తిరుగుతా నేను. నేను ఎందుకు నెత్తి మీద వేసుకున్నారా? ఎవరి ఆపద అల్లది, ఎవరి బాధ అది ఉన్నది. ఎందుకు కొట్టానో ఇప్పుడు నువ్వు నాతోటి? అన్నం వండలేదరా ఏంది? ఆ పోపన్నం తినిపో. ఇప్పుడు మందం సరిపెట్టుకో. ఇక సరిపెట్టుకోకపోతే ఏం చేస్తానే. ఇక ఎవ్వరు లేని బాపతి కానీ అయిపోయినా. కారం వేసి పెట్టినా కూడా తినుడే ఇప్పుడు నువ్వు. అబ్బో నీ ముఖానికి కారం తింటావురా? నేను పెడతానా? గట్లుండది. మేమేది తింటే నువ్వు అది తినుడే ఉంటుంది. సరే తీయే. నేను అట్లా పోయత్తా ఉండు. మరి ఎవరన్నా అత్తారా లేదా దావత్కు తెలుసుకొని అత్తా. వచ్చేటోళ్ళు అత్తనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఎందుకే అవ్వా నీకు అందరి గురించి? అయ్యో నీకైతే బాగా బరువైతుద్రు. మరి ఏమిటికి తిరుగుతావే ఊకే? నీకు కాలు నొయ్యి నోరు నొయ్యేదా? సాల్తి మళ్ళీ అత్త ఉండు. నువ్వైతే తిని సపరేట్గా వండుకో. లేకపోతే నాతోటి దావత్కి అత్తనే వంటనేవో రా. అబ్బో నేను ఏ దావత్కి రానే అక్కో. మీ ఆడళ్ళతోటి పోతే ఇజ్జత్ పోడు తప్ప ఏది ఉండదు. బరే బరే నువ్వు మస్తు ఇజ్జత్ పరుంది. ఇప్పుడు నా తలకాయ ఎందుకు వింటున్నావే? పో పో బయటకు పో. పోతానా. ముచ్చట పెట్టుకుంటుండి దావత్ మర్చిపోయావు. మళ్ళా బొక్క ఊరుకుడు అయిపోతుంది. నేనేం అట్లేం మర్చిపోండి రా, తొందరనే అత్త. నువ్వు అత్తవు నేను చూపుతా పో. నాకు ఆకలి పాడైతుంది. అబ్బో ముసలోడు జోరుదారు రెడీ అయ్యింది కదా. ఓ ముసలోడా ఏమో టిక్కుటాక్కు రెడీ అయినావు, ఎటు పోతున్నావు? నేనెటు పోతాననే దావత్కోవద్దా నువ్వేనంటివి కదా లత రమ్మన్నది ఇయ్యల్లా అని. అందుకే పాయింట్ అంగి ఎక్కించినవా? ఆడ ఏం తాగులేదు, అట్టిగా తినచ్చుడే. నీకు చెప్పిందా? ఇంత తెల్లగాల్లో గిల్లగాల్లో తెప్పియదా అనే. నువ్వైతే ముందుగానే తాగులేదని అంటావు. నీకు కావాల్సింది తాగుడే కదా, అందుకే నువ్వు తాగుడికే రెడీ అయ్యి వస్తాను జల్దీ. అవు ఇక నేను వాళ్ళింటికాన్నే తాగాలి. నేను రోజు తాగుతలేను తింటలేనా అనే. ఏమవుతి నీతోటి పోతే నా ఇజ్జత్ పోడు తప్ప ఏది లేదు. అయితే రాకు, నిన్నెవడు రమ్మంటాడు? నేనే పోతా. నిన్ను విలువలేదు, నన్ను రమ్మన్నది. నిన్ను పిలిస్తే నువ్వే పోవాలని రూల్ ఉన్నదా అనే? నాకు కూడా చెప్పిందంటే కదా. ఏమైంది తాత మీ లొల్లి సల్లగుండా? ఏం లేదవ్వా, ఇదట నాతోటి అత్త అంటే దాని ఇజ్జత్ అంతా పోతుందట. అవునానే నానమ్మ? ఎందుకంటనదే తాతను? కాదవ్వా, పోయిన కాడ సప్పుడేక ఉండనే ఉండడు. అంతే తాగితే పిస పిస ఒరుతాడు. నా బాధ అదే.
ఇక ఇంట్లో ఎంతమందికి చెప్తే అంతమంది పోదామా చెప్పు. ఈ ఉండు అని అంటే ఉంటలేడు. నన్ను ఎప్పుడంటివే ఉండు అని నేనే మీకంట ముందుగాల పోతా, నువ్వే ఉండు. ఏం కాత్తి, అందరం పోదాం. పాపం లతక్క అసొంటిది ఏం కాదు, అందరినీ రమ్మని చెప్పింది. ఇక చెప్పినప్పుడు పోదాం. ఉన్నవా దా కూసుందురా బిడ్డ, ఇప్పుడే పోదామా ఏంది? 12 కూడా అయితలేదు, మెల్లగా పోదాం. ఇక అదేనే ఫస్ట్ అందుకే ఇటు వచ్చినాం. ఇక మరి మీరు ఏ టైంకి పోతారో ఆ టైంకు మేము కూడా మీతో రావచ్చు అని. ఆ పోరి వేయిందా అవ్వా, నన్ను అక్క తినటుడు అన్నది. పోయిందే తాత, నిన్ననే ఆడ బస్ స్టాండ్లో వారేసి వచ్చిండు, పీకింది. కాన్లకు నేను గట్లాగా అనిపించిందట. బాబు అడక తినటుడు అని నన్ను మెడలు పట్టి నూకుతా అన్నది. ఇక ఆమెకు తెలియదే తాత, పట్టించుకోవద్దు. ఈ ముసలోనికి రీతి లేదు మన లేదు. మీరైతే రారవ్వ కూసుందరు, గలమల నిల్చుండబెట్టే మాట్లాడుతాండు. అసలే జున్నవ్వ ప్రెగ్నెంటు. నీకున్నది కదనే రీతి, మరి అచ్చుడితోటి రమ్మని కూసొమ్మని లేదు. ఏమో ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఈ లొల్లి సరళ ఉండ, మీ లొల్లి అయితే తక్కువ కాదు. అత్తారు మామయ్య అత్తమ్మ చెప్పిర్రా. ఫోన్ చేసింది పొద్దుగాల, రేపు అత్తం అత్తమ్మ అని. ఇక రారన్న. అయితే రావ్వా, కూసుందాం, కూర్చొని ముచ్చట పెడదాం. నర్సక్క, ఓ నర్సక్క, ఏందే? పోదామా లతోళ్ళింటికి? పోదాం పోదాం, రాజు రాడట్నానే. అయినా మెల్లగా అత్తానన్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. మీరైతే ఓర్రి అని అన్నాడు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చినా. అవునా, పోదంతి. మళ్ళీ ఫోన్ చేస్తావు, మరి అత్తదో? చెయ్యి చెయ్యి. హలో, ఆ నర్సవ్వా చెప్పు. ఏం చెప్తారే మలయ్య బాబు? ఏం లేదవ్వా, మా జున్నవ్వ వచ్చింది, సురేష్ అయ్యి వచ్చిండు, ఇడ కూసోని మాట్లాడుతాన్నాం. అదే కదే లతోళ్ళింటికి రారా మరి? అత్తం మీరైతే ఓర్రి, మేము అత్తం ఇంకో 10 నిమిషాల వరకు. సరే మరి మల్లక్క చెప్పు, నేను పోతున్నా, మీరు అనుకోని రారి నడుచుకుంటా. ఇక నడుచుకుంటా రాపోతే ఏమన్నా విమానం ఎక్కత్తమా అవ్వా? అత్తం మీరైతే ఓర్రి. పొద్దుగానే పెగ్గేసినావే. ఏ పెగ్గులేదు గూగులేదు, నేను ఎట్లా మాట్లాడినా మీకు అట్లనే అర్థమవుతుంది. మా మల్లికొండు నీకు. అయితే సరే మరి రారి, నేనైతే పోతున్నా. మల్లక్క చెప్పు, ఉంటానా. ఉండు. ఏమైందట? ఏంటి వాళ్ళ జున్ను గిట్లా అచ్చిరట, మాట్లాడుతుర్రట. మీరైతే ఓర్రి, మేము మెల్లగత్తాం అని అంటాడు మల్లయ్య బాబు. పోదాంతి మనం. సరే సరే నర్సక్క. ఓ పోరి, నిన్ను ముచ్చట అడిగితే చెప్పే. ఏంటి నర్సక్క, మళ్ళేమాది కత్తాంది? ఆది ఖర్చుడు పాడగాను, ఆది ఖర్చుడు కాదే. అసలు నువ్వు నిన్న ఏడవైనవే? ఆ దుకాణంలోకి పోతున్నా అని చెప్తివి, 2 గుడ్లు తెస్తా అని చెప్తివి. అసలు ఏడవైనవు? నువ్వు ఇంకా అత్తలేవని మేము ఆడ తిరిగినావు, ఈడ తిరిగినావు, ఏడ కనవలేదు. మూలకొంటి చెట్లకి వస్తున్నావు. అసలు ఎటువైనవు? అయ్యో నర్సక్క, నిన్ననే చెప్తిని కదా, గా తెల్ల గర్జల కూర తీసుకొచ్చుకుందామనని. అందుకే ఎత్తుకుంటాటు పోయినా, ఏడ కనవలేదు, మళ్ళా తిరిగి వస్తానా. కాదు, అంతా అట్టి ముచ్చట్నే. మళ్ళా నీ భావన ఇట్లా రప్పించుకున్నావా ఏంది చెట్ల పొంటి? దీనికి అట్టిగానే అర్థమైతాయి. ఇంకా నయ్యం. అవును నర్సక్క, ఆ రోజుంది నేను ఆయనతోటి మాట్లాడుతూనే లేను. ఏమో మాకైతే గతనే అనిపించింది, మళ్ళీ ఇట్లా రప్పించుకున్నదా ఇదేందని. లేదు, ఇంకా రప్పించుకుంటానా? ఇక రాజుకు తెలిస్తే నన్ను నరికి పోవులేయడు. అదేనే పోయి ఇలా రేపు గాసారాలు మంచిగుంటలేవు. అట్టిగా సంసారాలు పాడి చేసుకోకుర్రి. ఉన్న ఒక్కంతోటే మంచిగా ఉండుర్రి. గంతే గాని. సరే ఇక వా పోదాం, ఏదన్నా సహాయం చేద్దాంపా. ఆయన అన్ని ఏమో అందుకని నేను కూడా ముందుగానే వస్తానా. సరే పా పోదాం. అబ్బో, ముందుగా వస్తానవా? లతకు సహాయం చేస్తాని. ఆహా, ఏదో చిన్ని నడుస్తాంది గాని. బిల్డింగ్ అయితే జోరు కట్టింది గాని ఇక్కడ గేటు పెట్టియలేదు. పెట్టిస్తే పైసలు ఉండద్దా? అంత పెద్ద బిల్డింగ్ కి పైసలున్నాయి, గీ మాత్రం గేటుకుండే అన్నారు సక్క. ఇక పైసలు లేనిదే దావతులు ఇస్తాందా? గేటుకు కావానే కొద్ది అయితేయా? అగో రార్రి. ఏమైంది, వంటలు అయితేనే అనే? అయితే అన్నయ్య చేస్తారు. ఓ బాపు, అంత మంచిగా ఉంది కానీ ఇక్కడ గేట్ ఎందుకు పెట్టలేదే? గేట్ పెట్టిస్తే అయిపోవు కదా. గేటుకు ఆర్డర్ ఇచ్చినామవ్వా, వాడు రోజు ఫోన్ చేస్తే తెత్తనా అని అంటాడు, ఇంకా తెత్తలేడు. ఇక రేపన్నెల్లుడన్నా నేనే పోయత్తా మన దగ్గరికి. పైసలు తీసుకున్నాడు, ఇక తెత్తా మాపు తెత్తా, ఇక అవుతుంది ఆగైతుంది అని అంటాడు. అట్లనే అంటారు
పట్టుకపోర్రి అని పట్టుకొస్తాడు. ఇక ఈ పనే కాబట్టి రేపన్నెళ్ళన్నా పోతా గాని సరే సరే. ఇంట్లోకి ఓర్రి. ఇల్లైతే జోరు కట్టించింది నర్సక్క. అన్నీ ఉన్నది, భలే ఉన్నది ఇవన్నీ. అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇది ఎప్పుడు దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, మందిగా అయితే ఇయ్యదు కానీ. గంతే గంతే కానీ. ఓ లత వంటలైతేనే ఆనే. ఆగో మీరు ఇద్దరే ఆశ్చర్యంది నర్సక్క. ఇంకా ఏరి వాళ్ళు మెల్లగా అత్తరే. మరి మీకు ఏదన్నా పనికి ఆసరైతామని మేము వచ్చినాం. అవునా నర్సక్క, అన్నీ చేసినా అయిపోయినాయి. ఇక ఫిష్ ఫ్రై చేసినా, ఫిష్ పులుసు పెట్టినా, ఇప్పుడే చింతపండు చారాల్లో పోసినా మీరు వచ్చిర్రు. దారి దారి కూసుందరు. కూసుంటాను తీయలేదే. ఓ రామా రాజేడి. దీనికి రాజే కావాలి, దీన్ని మెండడు కదా. అత్తాండు పని వేసుకుంటాండు, గది వరకు సిస్టంలా. అది అయిపోయినాక వస్తా మీరు ఊర్రి అని అన్నాడు. ఇక అందుకే నేను వచ్చిన ముందుగాల. సరే సరే నర్సక్క, అలా సోఫా మీద కూసుందరు పారి. సరేనే. ఓలాత, ఆ ఫోటో డిలీట్ చేసినవా లేదా? పుష్కనా నీ ఫోన్లా ఎవరన్నా చూస్తే ఎట్లుంటది? డిలీట్ చేయరాదు. చేస్తారామా, నువ్వేం బాధపడకు. నా ఫోన్లో గ్యాలరీకి కానీ వాట్సాప్కి కానీ అన్నిటికీ లాక్లే ఉంటాయి, ఎవరు ఓపెన్ చేయరు. నువ్వు అంతగానే ఏం బాధపడకు. కాదు, అది ఉంచుకునుడు ఎందుకు? డిలీట్ చేస్తే అయిపోతుంది కదా. నాకు ఊకే టెన్షన్ అవుతుంది. నీ ఫోన్ ఉన్నది, మరి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరన్నా చూస్తే ఎట్లా అని నాకు భయం అవుతుంది. చేస్తారామా, నీకెందుకు బాధ? నువ్వైతే మంచిగా ఉండు. పిల్లల్ని అందరినీ మంచిగా చూసుకో. సరే సరే గాని కూసోపో. డిలీట్ చేయకపోతే ఫ్రేమ్ కట్టించుకుంటాను అయ్యింది మీ ఇద్దరిది. చేస్తా కానీ కొంచెం టైం పడుతుంది. లత, వచ్చిర్రా? మల్లయ్య బాపేడి, సురేష్ ఏడి, జున్ను వాళ్ళ సురేష్ ఏమో కోళ్ళపారం కాడికి పోయిండు, మా తాత బయట ఉన్నాడు. మీ బాపుతోటి మాట్లాడుతున్నాడు లతక్క. అవునా రజున్ను, మా ఇంటికి నువ్వు ఇదే ఫస్ట్ టైం కావచ్చు కదా అచ్చుడు? అవును లతక్క, సూపర్ కట్టినావు. మా ఇల్లు కంటే నీ ఇల్లే సూపర్ ఉంది. అమ్మా మంచిగా కట్టినావు, అన్ని పెట్టినావు కదా. అవునరా, ఇక అప్పైనా మంచిదే కానీ అంత మంచిగానే కట్టినా. ఇక ఊకూకే కడతా మారా ఇల్లు, పిల్లలకి ఎప్పటికీ ఉంటది కదా. అంతే లతక్క, మంచి పని చేసినావు. సారా చూడుపో రూమ్స్. మల్లక్క నీకు తెలుసు కదా రూమ్స్. జున్నుకు చూపియ్యి, ఆడ చేపల పులుసు అవుతుంది, నేను చూస్తా. ఇటు వంట రూమ్ ఉందిరా, చూద్దురా ఫస్ట్. సరే లతక్క పద. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వచ్చినావవ్వా. ఆవు లతక్క, వంట రూమ్ సూపర్. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. మస్తు డెకరేషన్ చేసినావు పో ఇల్లును, కిరాకుంది. అవునారా, ఇంకా రూమ్స్ చూద్దుపా. అమ్మా నువ్వు వాళ్ళ మెంతి పొడి మసాలా పొడి వెయ్యి, సరేనా? నేను ఎత్తా పో బిడ్డ, నువ్వు వాళ్ళతోటి మాట్లాడుకో. జున్ను, ఇదేమో టీవీ రూము పిల్లలకి. బాగుంది లతక్క, కలర్ కాంబినేషన్ అయినా డిజైన్స్ అయినా మంచిగా వేయించినావు. ఎంత కట్టపడదైంది ఇల్లు పాపం. ఏదో మల్లక్క ఏం చేయాలిగా, పిల్లలు ఎప్పటి నుండో పెద్ద టీవీ అని అంటున్నారు, అందుకే ఆ టీవీ కొనుడైంది. ఉండాలి లతక్క, ఎవరికైనా టీవీ ఉండాలి. అదరా బెడ్రూమ్స్ చూద్దు. ఇదేమో అమ్మోళ్ళ బెడ్రూము. అవునా? ఇదేమో పిల్లల బెడ్రూమ్ రా ఇద్దరిది. కానీ చిన్నోడు మా దగ్గరనే అంటాడు, ఇక పాప ఒకతే ఇళ్ళ పడుకుంటది. బాగుంది లతక్క, స్టడీ చైరా ఇది? చదువుకోవడానికి కూడా నీ అక్క చేరు టేబుల్. అవునవును, ఇదేమో నా బెడ్రా. బాగుంది లతక్క, నీ బెడ్రూమ్ మంచి పింకిషా. అవునారా, పద. అగో జున్ను, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినారా మక్క, నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ కూసోర్రి మాట్లాడుకోర్రి, నేను వస్తా ఇప్పుడే. సరే లతక్క, నువ్వు నీ పని చేసుకోపు. సరే చారా కూర్చునేవు. నర్సి పానం ఆగలేదా? చెప్పనే వచ్చినావు. అట్లా వచ్చినా? నాకు మూత్రం వస్తుంది, ఆగు పోషత్తా. పాప నాకు కూడా వస్తుంది పామల్లక్క. ఏమో ఈ వర్షాకాలం ఊకచ్చి పడైతుంది. అయ్యే పోయేద్దాంపా. రామక్క, నువ్వు లతతోటి మాట్లాడతలేవు కదా, మళ్ళా మీకు ఎట్లా మాటలు కలిసినాయి? ఇంటికి కూడా వచ్చినావు కదా. ఆమెకి నాతోటి మాటలు కలిపిందిరా జున్ను. నేను ఒకరోజు షెడ్ కింద కూసుంటే ఏమైందిరామా, పందిరిందా, తిన్నావా అని మాట్లాడిచ్చింది. ఇక ఆమె మాట్లాడినాక నేను మాట్లాడకపోతే ఎట్లుంటుంది? అందుకే తీరింది అని నేను మాట్లాడినా. ఇక అప్పడుసుంది ఏడగలిసినా ఆడ మాట్లాడుతుంది. మా ఇల్లు చూద్దురా, ఇల్లు కట్టినా కదా అని అన్నది. అంటే మొన్నట్లా వచ్చిన ఒకసారి. అవునా, మరి ఆమె నీతోటి మాటలు ఎందుకు కలిపినట్టు?
ఏమో రాజున్ను నాకేం తెలుసు. ఇక ఈ దావత్ ఇత్తన్నా రారమా రాజుని తీసుకొని రా, రాజుకి చెప్పు అని అన్నది. అన్నిటికీ రాజు ఉండాలి కదా మాకు, రాజు ఉంటేనే సంబరమాయే. ఏ గట్లెందుకంటావు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ లెక్కనే ఉంటారు కదరా మక్క. పాపం ఎందుకంటావు, ఎంత ఫ్రెండ్స్ లెక్కున్నా నాకు నచ్చదురా. ఇక మన భర్తతోటి ఒక్కసారి అట్లా అయిపోయి మళ్ళా మనతోటి ఫ్రెండ్లా ఉంటుండు అని అంటే మంచిగా అనిపిస్తుంది అజున్ను. ఇక అనిపించదు కానీ భలే బిల్డింగ్ కట్టిందిరా మక్క. నేను ఫస్ట్ టైం తెలుసా ఇక్కడికి రావడం. ఇవన్నీ మంచిగానే పెట్టించింది, అన్ని మంచిగానే ఉన్నది. అసలు గవ్వన్ని పైసలు ఎక్కడి? ఏమో నాకు కూడా గదే అర్థమైతలేదు జున్ను. సడన్గా నీ అక్క బిల్డింగ్ కట్టే అన్నీ వేసే ఇవన్నీ పైసలు ఎన్ని నుండి వచ్చినాయి? ఎంత అవ్వగారి భూమి అమ్మినా కూడా ఓ 10 లక్షలు 20 లక్షలు వస్తాయి. ఇదంతా 20 లక్షల ఇల్లేనా? గింత పెద్ద ఇల్లు ఏ 40-50 లక్షలైందో. మా ఇల్లు కన్నా ఈ ఇల్లే సూపర్ ఉంది కదా, గింత పెద్ద కట్టింది. ఇక గట్లనే ఉంటుంది. ఆగో వచ్చినావా, వర్క్ అయిపోయిందా? అయిపోయింది. ఏమైంది, ఇంకా వంటలు కాలేదట్నా? అయిపోయినాయి కావచ్చు రాజన్న, మరి అడగాలిగా. వీళ్ళేరి నర్సక్క ఇట్లా ఉన్నారు. వాళ్ళు ఊరంతా తిరిగినట్టు ఈ ఇల్లంతా తిరిగి బట్టి పడతారు. అయ్యో తాత తిరగని తీయే. అచ్చిర్రా, ఈ అందరం తిందాం పదండి. అయినాయి అలాత వంటలు ఇట్లా అన్ని అయినాయి. రారి కళ్ళు తెప్పించినవా? ఓ మల్లయ్య బాపు, కళ్ళు తెప్పియకుండానే ఉంటానానే. కళ్ళు కూర తెప్పించినా ఇక కుమ్ముడేపా. అయ్య కోటర్ తాగితే కథ వేరైతుంది, మళ్ళీ తీటి సంపుతుంది, ఇప్పటికే ఇజ్జత్ పోతుంది అని అంటాంది. ఇక అందుకే కళ్ళే తాగుతానవ్వా. సరే నీ ఇష్టం ఉన్నంత తాగుదు దాయే. రారి జున్ను రామా, రారి తిందాం. పదండి. మీ మొగోళ్ళు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసిన మీకు, మీరు అక్కడ కూర్చోండి. మేము ఇక్కడ వంట రూమ్లో ముందు కింద కూర్చొని తింటాం. ఎందుకక్క డైనింగ్ది పెద్దగా లేదా? ఇక పెద్దగా ఏంచలేదురా, ఎందుకు మేమే కదా అని. ఓ 4-5 చైర్స్ ఉంటాయి అంతే. చైర్ ఇస్తలేరా, నువ్వు మీదనే కూర్చుందో మేము కింద కూర్చుంటాం. రారు అగో నీకు ఆగుతనే లేదానే? నేనేమంటాను, రారి తిందామంట. నాకలి అవుతుంది, 2 అవుతుంది. పార్రి మల్లక్క పార్రి, మీరు ఇక్కడ కూర్చోండి. బాపు అన్ని తీసుకొచ్చి పెడతాడు, ఇక్కడనే తాగండి. కళ్ళుంది కదా, కళ్ళు తాగండి, కర్రీస్ వేసుకోండి, తినండి, మొహమాటం పడకండి. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినుర్రి, సరేనా? ఓ మలయ్ బాపు వింటానవా? నేనైతే గుమ్ముతావా, ఒకళ్ళ గురించి నాకు పని లేదు. అత్త అయిపోవు. అబ్బో ఆయన ప్రెసిడెంట్ కదా, ఆయనకున్న పనులు లోకంలో ఎవరకుండయి. నాకైతే కంటిగా కనబడతలేడు. ఇక దీనికి అత్తడాతి. సరే ఇక మీరు దీని పోర్రి, పాయే ఏడున్నాయో తెద్దాం, ఇక్కడ పెడదాం. సరే అయితే దోస్తులు, ఇక్కడ అందరం కూర్చొని అన్ని బౌల్స్ పెట్టుకొని కళ్ళు తాగుకుంటాం, అదంతా అన్ని పెట్టి చేద్దాము అని అనుకున్నాం. కానీ కొంచెం ఎందుకో మాకు బాగా కడుపు నొస్తుంది. అందుకే అన్ని పెట్టి చేయాలంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ అన్ని డౌన్లోడ్ చేయాలి, అది వేయాలి ఇది వేయాలని అట్లా టైం బాగా పడుతుంది. మన వీడియో గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అందుకే చేస్తున్నాము, అర్థం చేసుకోండి దోస్తులు. మీకు ఆల్రెడీ మన వాయిస్లో అర్థమైపోయే ఉంటుంది వీడియోలో ఎందుకు కొంచెం వాయిస్ అనేది కొంచెం డల్గా వస్తుంది అనేది. అందరూ తిని తాగినాక ఏం జరుగుతుందో ముచ్చటైతే చూద్దాం, సరేనా దోస్తులు? అబ్బా పూరి, ఈ అక్క కళ్ళు కూర సూపర్ ఉన్నాయి లత. కూరలైతే మస్తు అండినవే. నరసక్క పేగుల మీద పేగులు 4 పేగులు వేసినావుగా. ఓ మల్లక్క నువ్వు కూడా ఏం దేవారి తాపోతే నీ అవ్వ ఊకే తాగుతున్నావే. మొగోడు రోజు తాగుతాడు, మనం అప్పుడప్పుడు తాగాలే. వీళ్ళకి తాగింది మంచిగా ఎక్కినట్టుంది కదా. అబ్బా మనం ఎన్ని రోజులు అవుతుంది నరసక్క ఇట్లా కలవక కూసోక ముచ్చట్లు పెట్టక. అంతకుముందు ఎంత మంచిగా ముచ్చట్లు పెడదాము. నువ్వు చేసిన కథలకే దూరం అయిపోతుంది. ఈ మొగోళ్ళది దొరకలేదా? ఈ అవ్వ కళ్ళు కుండ దగ్గర పెట్టుకున్నారు, మనకు ఒకటే బాటిల్ ఇచ్చిర్రు, మళ్ళీ పోయమంటే గింత అంతరేం పోసిర్రు. తాగంతియే మల్లు తాగినవా తిన్నవానే? తాగజూర్రు, ఈయనకి ఎంత బలుపు వచ్చిందో. నువ్వు తినలే, నువ్వు తాగలేదా? ఇక మల్లు బాయ్ డాన్స్ వేద్దామా? ఓ మల్లయ్య బాపు, ఒక డాన్స్ ఎదురా, నీ అక్క మొత్తం అదిరిపోవాలి. ఇక
మల్లక్క మీద పాట పాడుకుంటా నువ్వు ఎగరాలి ఇప్పుడు. నేనా ఈ అవ్వనే డాన్స్ చేస్తే మా మళ్ళీ మొత్తం బొర్లుకుంటా కింద పడిపోవాలిగా. దాదా ఎదురా. హే ఎల్లు ఎల్లు ఎల్లురాయే నా మల్లు ఎల్లెల్లి ఎల్లిరాయే నా మల్లు. ఓర్ని అవ్వ మా తాతకేమైంది? మల్లు బాయ్ మల్లు బాయ్ హే మల్లు బాయ్ ప్రేమగా పెళ్లి చేసుకున్నానే మల్లు బాయ్ హో మల్లు బాయ్ నన్ను ప్రేమగా ముద్దాడే నా మల్లు బాయ్. ఏ మల్లయ్య, ఏ మిస్టర్ మల్లయ్య, నీ తల పండు కొడతారా మల్లయ్య? ఓ నీ అవ ఇద్దరు దాయిర్రా ఏంది? నన్ను ప్రేమగా చూసినవా అని అందరికీ అబద్ధం చెప్పుతాన్నావు. నీ కళ్ళు మండ, నీవు నోట్ల పెండ. ఓరి మల్లిగా నన్నెంత గోస ఉచ్చుకున్నావురా నువ్వు వయసు మీద ఉన్నప్పుడు. పోరగల్ల ఎంబడబోయి నన్ను దన్నినావురా, నన్ను దన్నినావురా. ఇప్పుడు ముసలితనానికి వచ్చినాక నన్ను పట్టుకొని ఉంటున్నావురా. డాన్స్ పాట పాడుకుంటానంటే మహాభారతం అంతా చదువుకుంటే డాన్స్ చేస్తారు కదా వీళ్ళు. నీ మీద మనసాయనే మల్లు నువ్వంటే పానమాయనే మల్లు. నీ మీద మోజుండి నిన్ను లవ్ ఎత్తినే, నీ మీద మోజుండి నిన్ను లవ్ ఎత్తినే. ఇక పెళ్లి చేసుకుంటేనే పోరగల్ల గంటినే హో మల్లు. అయ్యో 10 మందిని అన్నట్టు బాగా బిల్డప్ ఇత్తన్నవురో. ఒక్కోని గంటివి ఒక్కోని పెద్దగా ఎత్తిని నేను. డాన్స్ వల్ల కూడా యాగుర్రే. తాగినవా ఏ మల్లు? నువ్వు తాగాలేంది నేను తాగుతేంద్రా. శాంతాబాయ్ శాంతాబాయ్ హే శాంతాబాయ్ చకర నకర శాంతాబాయ్ శాంతాబాయ్. ఏ మల్లు బాయ్ మల్లు బాయ్. బా నవ్వి నవ్వి కడుపు నొత్తాను ఆగుర్రి. మస్తు నవ్విచ్చిరు పోర్రి. అబ్బా కడుపు నొచ్చి పాడైతుంది నవ్వుడు. జోరు వాడిరు పోర్రి. అక్క ఓ నర్సక్క నువ్వు ఒక డాన్స్ చేయలేవు, మేము పాట పాడతాం. నాకేం డాన్స్ వస్తుంది? అరే ఇప్పుడు కొత్త డీజే పాట వచ్చింది, నువ్వు ఎగరాలే, మేము ఇప్పుడు పాట పాడతాం. ఆడురి. జోడు జంపన్న రాగలు రామర ముద్దల బావయ్య ముత్యాల పందిరి కిందికి. ముద్దల పందిరి కిందికి ముద్దల బావయ్య ముత్యాల పందిరి కిందికి. నన్ను చూస్తావా? ఓర్ని అవ్వ నర్సక్క కూడా సూపర్ డాన్స్ చేస్తాందిగా. మల్లయ్య బాబు కూడా నీతోనే గుర్తాడుగా. నర్సుబాయ్ హే నర్సుబాయ్. నువ్వు నాతో చదువుతానవేందే? కూర్చుందా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎత్తరాలు. నెక్స్ట్ ఎవరు రావాలి? తక్క రమక్క మీ ఇద్దరిట్ల ఫస్ట్ ఎవరన్నా ఓర్రి. హే నాకేమత్తదిరా డాన్స్. ఓపో చేసురేనాడు. రాజు రామ ఇద్దరు ఎయ్యూరు మీరిద్దరు. ఏ నాకు రాదు నర్సక్క డాన్స్, మా రమ ఎత్తది మంచిగానే. మంచి పాట పాడురు మరి. మేమిద్దరం పాడతాం, నువ్వు ఏయ్. ఎప్పుడొస్తామంటూ ఎదురు చూపు, ఎప్పుడిస్తామయ్య పెళ్ళంగడము బావో 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 బంగారం. జోరి చేసినావు రమక్క. అసలు మీకు డీజే బాక్స్ పెట్టాలి. ఇక ఆగరు కావచ్చు, ఇక బతుకమ్మ వస్తుంది కదా, ఇక దుమ్ము దుంకుర్రి. ఈసారి మా జుండవ్వ దుంకది కానీ ఇక వచ్చేసరికి పిల్లని సంకరేసుకొని ఒకటే దుంకుతుంది. ఇక ఏమైతుందవ్వా, అప్పుడప్పుడు ఎంజాయ్ చెయ్యాలి. దాదా చేదురా. పో లత, మేము పాట పాడతాం. పో పాడు రేదోటి. నడకల్లో నడక నీ హంస నడక నడుముంపు చూస్తే ఆగదుగా మనసు.
నడక వలే ముద్దొస్తాదే ఓ పోరి నాలో కాటు వేసిందే హరే జోరు చేసినావు. ఎగురుడే ఎగురుతాంది కదా లతక్క. మస్తు రోజులకు నా బిడ్డ ఇంత సంతోషంగా ఉండు చూసినా. అందరూ ఇట్లనే కలిసి మెలిసి ఒకరికొకరు మంచిగా ఉండండి. ఉండుడే అమ్మా. దోస్తులు ఎట్లుంది మన వీడియో? మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో ఏం కథనో అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మేం చేసిన డాన్సులలో ఎవరి డాన్సు మంచిగా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఓకేనా దోస్తులు? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు. బాయ్.